ఆ ఫోటోతో పాటు స్టూడియోలో ఏం చేసేవారు, నెగిటివ్ కూడా ఇచ్చేవారు. ఇంటికి నెగిటివ్ ఇచ్చేసేవారు అని. ఆ ఫోటో వాడుకుని వాడైపోయింది అనుకోండి, మరలా మనం ఫోటో కావాలంటే ఆ ఫోటో షాప్కి వెళ్ళి ఆ నెగిటివ్ పట్టుకెళ్తే మళ్ళీ ఇంకొక ఫోటో ఇచ్చేవాడు. అంతకుముందు జరిగేది అది నెగిటివ్లో ఉన్న టైంలో. ఇప్పుడైతే నెగిటివ్లు ఎవరు ఇవ్వట్లేదు. ఆ టైంలో అయితే నెగిటివ్ ఇచ్చేవారు. దీన్ని తీసుకుని ప్రవర్తి ఏమంటున్నాడంటే, ఫోటో తీస్తే నెగిటివ్లో ఒక వ్యక్తి కనపడుతున్నాడంట, ఫోటోలో ఉన్నది ఒక వ్యక్తి కనపడుతున్నాడంట. ఏమని హల్లెలూయా. నెగిటివ్లోనేమో సాతాను కనపడుతున్నాడు, అసలైన ఫోటోలో నువ్వు కనపడుతున్నావు. అంటే ఎప్పుడైతే అవ్వతో పాపము చేయించి సాతాను ఎక్కడికి వెళ్ళాడంటే, బయట ఉన్న సాతాను అంతరంగంలోకి వెళ్ళిపోయాడు. బయట ఉన్న సాతాను అంతరంగంలోకి వెళ్ళిపోయాడు. అంతరంగంలోకి వెళ్ళిపోయి ఒక మనిషి పాపం చేయట్లేదు, కానీ అంతరంగంలో ఉన్న సాతాను అతన్ని ప్రేరేపించి పాపం చేస్తుంది. అంటే పాపం నువ్వు చేయట్లేదు, నువ్వు పాపం కాదు, కానీ నీ చేత బలవంతంగా పాపం చేయించేది ఎవరంటే నీ అంతరంగంలో ఉన్న సాతాను చేస్తుంది. హల్లెలూయా. అంటే అంతరంగంలో సాతాను వెళ్ళుట ద్వారా, ఆ పాప స్వభావం లోపల ఉండుట ద్వారా సాతాను మనల్ని ప్రేరేపించి పాపం చేస్తున్నాడు, కానీ రియల్గా మనం పాపం చేయట్లే. అందుకే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, నువ్వు పాపివి కాదు, అసలు పాపి ఎవరంటే సాతానై అన్నాడు. చేసినోడు పాప, చేయించినోడు పాప. దోషి అసలు వాస్తవంగా శిక్ష ఎవరికి ఎక్కువ పడుతుంది తెలుసండి? చేసినోడికి ఎక్కువ శిక్ష పడదు. ఎవరైతే చేయించారో వాళ్ళకి ఎక్కువ పడుతుంది శిక్ష. హల్లెలూయా. చాలా మంది ఎదర పాపాలు చేస్తూ ఎదరే కనపడతారు, కానీ వెనకాల చేయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. పలానోడిని హత్య చేయాలండి, హత్య చేయాలంటే ఎదరో ఎవడో నిందుడు కనపడుతుంది, వెనకాల ఎక్కడెక్కడో పెద్ద 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 లస్తాలు ఉండి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు చేసి వాళ్ళ ప్లాన్లు గీసి ఇలా చేసి పలానా చోట పలానా ప్లేస్లో ఇలా చేయండి అని చెప్పేసి ప్లాన్ ఇచ్చి వాళ్ళు చేయంటారు. వీడు చంపడం మటుకు చంపాడు, కానీ వీడికి ఏం తెలియదు, ఆ డబ్బు తీసి చంపేసి వెళ్ళింది అంతే. కానీ అస్సలు ప్లాన్ ఇచ్చి చంపించినట్టు ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఆడికి పడుతుంది అసలు శిక్ష. అలాగే సాతాను బలవంతంగా వ్యభిచారం చేయించిన, అబద్ధాలు ఆడించిన, మోసాలు చేయించిన, ఏ కార్యం మన జీవితాల్లో జరుగుతున్నా సాతాను ఆ యొక్క పాప స్వభావం ద్వారా మనల్ని బలవంతంగా పాపంలో లాక్కుతున్నాడు. శిక్ష ఎక్కువ ఎవరికి పడాలి? ఎవరికి ఎక్కువ పడాలండి? చేయించిన సాతానుకి ఎక్కువ పడాలి. అందుకే సాతానుకు శిక్ష వేయడానికి దేవుడు ఏం చేశాడంటే, సాతానుని ఏం చేయాలంటే అగ్నితో కాల్చాలి. వాడి శిక్ష ఏంటంటే అగ్ని గంధకాల్లో పడిపోవాలి. వాడి శిక్ష అగ్ని గంధకాల్లో పడాలి. కాబట్టి ఇప్పుడు నీలో సాతాను లోపలికి వెళ్ళి పాపం చేస్తున్నాడు. ఇప్పుడు చేయించినోడు వాడి, కాబట్టి వాడికి శిక్ష ఇయ్యాలి. నీకు నువ్వు శిక్ష వేసుకోకూడదు. నీకు నువ్వు ఎప్పుడు పాపివి కాదు, నీకు నువ్వు ఎప్పుడు పాపం చేయలేదు, కానీ సాతానుకు శిక్ష ఇయ్యాలి. సాతాను లోపల పాపం చేస్తున్నాడు కాబట్టి వాడికి శిక్ష ఇయ్యాలి. వాడికి శిక్ష ఏంటంటే ఇప్పుడు అగ్నితో కాల్చాలండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే విశ్వాసులకు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దానిని అగ్ని బాప్తిజం అంటారు. అగ్ని బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నమాట. అంటే నీ లోపల ఉన్న సాతానుని అగ్నితో కాల్చడానికి అనుమతించావు. వాడు నిన్ను పాపం చేస్తున్నాడు కాబట్టి, నిన్ను తప్పుదో పట్టిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం ఎప్పుడైతే పొందుకుంటావో ఆ లోపల అగ్ని వెళ్ళి ఆ లోపల సాతాను కాల్చేస్తుంది అన్నమాట. వాడికి తీర్పు తీరుస్తుంది. ఎప్పుడైతే లోపల అగ్ని బాప్తిజం పొందుకుంటావో సాతాను తీర్పు తెచ్చిపడతాడు. అప్పుడు నువ్వు నిర్దోషిగా బయటపడి మధ్యాకాశంలో ఎగిరిపోతావు. కానీ నిజమైన అవిశ్వాసులకి, వాక్యం తెలియని అవిశ్వాసులకి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలేని అవిశ్వాసులకి ఈ రహస్యం, ఈ సీక్రెట్ తెలియక వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం వైపు పరుగులు పెట్టరన్నమాట. ఆమేన్ హల్లెలూయా. అయితే గొప్ప విషయం ఏంటంటే, దేవుని యొక్క మహా గొప్ప కృప ఏంటంటే, ఈ చివరి కాలంలో దేవుడు ఏలియా ప్రవర్తన ఎందుకు పంపించాడంటే ప్రజల యొద్దకు, ఆ ఏలియా ప్రవర్తన ప్రజల యొద్దకు ఏం తీసుకొస్తున్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా ఎప్పుడు తీసుకొచ్చినా అతని వెనకాల ఏమవుతుందంటే అగ్ని వస్తుంది.
అతని స్వభావాన్ని గుర్తించండి. మీరు ఎక్కడ ఏలియా ఉన్నా అతని స్వభావం అదే. చూడండి, రాజుల గ్రంథంలో ఏలియా కనబడతాడు. వచ్చాడు ఎంట్రన్స్లోనే, అతను రాగానే వస్తున్నాడు యెరూషలేము దేశంలో, ఆ యొక్క దేశంలోకి అడుగు పెడుతున్నాడు. ఈలోగా అహజ్యా రాజు అన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసండి? 50 మందిని బయల్జుబూల్ దేవుడు ఆ యొక్క దేవత దగ్గర పంపిస్తున్నాడు. బయల్జుబూల్ దేవత దగ్గర పంపిస్తున్నాడు. ఈలోగా ఏలియా ఎదురొచ్చాడు. ఏలియా ఎదురొస్తే ఆ బయల్జుబూల్ దేవత దగ్గరికి వెళ్తున్న ప్రజలను ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాడు. మా రాజుగారు అలా కిటికీలో నుంచి పడిపోయి రోగి అయిపోయాడు, ఆడు బతుకుతాడో లేదో మాకు తెలీదు. ఆయన ఏం చెప్పాడంటే, ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి అసలు నేను బతుకుతానా చచ్చిపోతానా కనుక్కోండి అని చెప్పి బయల్జుబూల్ దేవత దగ్గరికి పంపిస్తున్నాడు అని చెప్పేసి ఆ యొక్క 50 మంది చెప్పారు. మన క్రైస్తవులాగానే బైబిల్ పట్టుకుని, బైబిల్ అయితే పట్టుకుంటారు కానీ ఏదన్నా కావాలంటే చేతబుల దగ్గరికి వెళ్ళిపోతారు, తాళ్ళు కట్టించుకోవడానికి ముహూర్తాల దగ్గరికి వెళ్ళిపోతారు, జ్యోతిష్కుని చూపించుకుంటారు, చేతి రేఖలు చూపించుకుంటారు. ఇవన్నీ చాలా కార్యాలు చేస్తారులే, పైకి పరిశుద్ధులు కనపడతారు కానీ లోపల చేసి అన్ని చేస్తారు. హాస్య కూడా అలాగే చేస్తున్నాడు. అతను బ్రతుకుతానో లేదో చచ్చిపోతానో లేదో తెలియదు అని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క బయల్జుబూల్ దేవత దగ్గర పంపిస్తున్నాడు. ఏలియా వచ్చాడు, చెప్పారు విషయం. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా? ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా? మీరు బయల్జుబూల్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది మీకు? వాక్యం ఉండగా, సత్యం ఉండగా మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? నేనే దేవుని సేవకుండా అయితే, యెహోవాను మోసే శరీరముగా నేను ఉండినట్లయితే యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, అగ్ని దిగొచ్చి మిమ్మల్ని అందరికి కాల్చేది దాకా అన్నాడు. హల్లెలూయా. అప్పటికప్పుడు అగ్ని వచ్చి మొత్తం 50 మందిని కాల్చేసి బూడిదైపోయిందరు, అందరూ బూడిదైపోయారు. చూసారా? అగ్ని ఏలియా వచ్చాడంటే అతను వెనకాల తీసుకొచ్చేది అగ్నియే తీసుకొస్తాడు. ఆయన అగ్ని తీసుకొస్తాడు. ఎలాంటి అగ్ని అంటే అవిశ్వాసులను కాల్చేస్తుంది, విశ్వాసుల్ని పరిశుద్ధపరుస్తుంది. అలాంటి అగ్ని తీసుకొస్తాడు ఆయన. ఏలియా స్వభావం అది. తర్వాత మరలా 50 మంది చచ్చిపోయి బుద్ధి వచ్చి మళ్ళీ ఊరుకుని ఏలియాని ఇంటికి తెచ్చుకోవాలి కదా. ఈ అహజ్యా ఏం చేశాడు తెలిసింది? మళ్ళీ ఇంకో 50 మంది పంపించాడు. మళ్ళీ ఇంకో 50 మంది మళ్ళీ ఎదురొస్తున్నాడు ఏలియా. సేమ్ రెండో వాళ్ళు కూడా అలాగే బూడిదైపోయారు అగ్నితో. మా అక్కడికి ఊరుకోలేదు, మళ్ళీ 3 వాళ్ళు పంపించాడు. 3 50లు ఇంకో 50 మందిని పంపించాడు. 50 మందిని పంపిస్తే మరలా ఈ ఎల్లువాడు మాత్రం బుద్ధిమంతుడు అండోయి. 3వ వాడు మాత్రం, ఎల్లువాడు మాత్రం కొంచెం బుద్ధిమంతుడు. చాలామంది చెప్పింది చేయరండి, అబద్ధం చెప్పినట్టుగా చేయరు. కొంతమంది ఆలోచిస్తారు, నిజం తెలుసుకుని, సత్యం తెలుసుకుని వాళ్ళ పాస్టర్ చెప్పినట్టు, వాళ్ళ యాజకులు చెప్పినట్టు చేయరు. వాళ్ళు ఆలోచిస్తారు, వాక్యం ఇది సత్యం కదా, వాక్యం ఇది నిజము కదా, ఇది పలకబడిన మాట కదా, ఇది యథార్థంగా కనపడుతుంది. మన నాయకుడేమో వాస్తవం గ్రహించట్లేదు, అతను బట్టి మనం బలి చేసేస్తున్నాడు ఇతను అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆలోచించి సత్యం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఏలియా దగ్గరికి వెళ్ళి మోకరించి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో తెలిసిన నా ఏలిన వాడా, 50 మందిని ముందుకు పంపిస్తే కాల్ చేసావు, మళ్ళీ ఇంకో 50 మంది వస్తే వాళ్ళని కాల్ చేసావు. దయచేసి నీ కృప మా ఎడల ఉన్న ఎడల మమ్మల్ని ఆ విధంగా నీ అగ్నితో కాల్చొద్దు నాయన, నీకు దండం పెడతాం. ఇది మా అయ్యగారు పంపించారు, మా పెద్ద అయ్యగారు. ఆయన ఎంతసేపు ఆ బబులోను దేవతనే ఏడుకుంటాడు, ఆ బబులోను రాజు దగ్గరికి, ఆ బయల్జుబూల్ దగ్గరికి కోరుకుంటాడు. అది మా రాజు చేసిన తప్పు, మా తప్పు కాదు. ఆయన చేసిన పొరపాటుకు మమ్మల్ని శిక్షించొద్దయ్యా, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని చెప్పి వాళ్ళు వేడుకుంటే అప్పుడు ఏలియా వాళ్ళ యొక్క విజ్ఞాపన బట్టి వాళ్ళని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. చాలామంది ఆ విధంగా వాక్యము సత్యమని తెలుసుకొని వివేచనాత్మకంగా కొంతమంది తప్పించుకుంటారు, ఖచ్చితంగా తప్పించుకుంటారు. కొంతమంది వెళ్ళిపోతారులే, మా పాస్టర్ చెప్పిందే వేదం, మా అయ్యగారు చెప్పిందే వేదం అని చెప్పి వెళ్ళిపోయి దూకేస్తారు, అగ్నితో కాల్చబడిపోతారు. అది వేరు. కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం ఆలోచించి నిజమైన ప్రవక్త దగ్గర మోకరించి పశ్చాత్తాపడ్డారు, తప్పించబడ్డారు. హల్లెలూయా. అయితే ఏలియా డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఎవరి దగ్గరికి? అహజ్యా దగ్గరికి. ఎక్కిన మంచం దగ్గర నువ్వు చచ్చిపోతావు అంతే అన్నాడు. అలాగే చచ్చిపోయాడు.
తర్వాత 450 మంది పాస్టర్లని కర్మేలు పర్వతంపై తీసుకెళ్ళిపోయాడు. నేను సేవించు దేవుడైతే, ఇజ్రాయేల్ దేవుడైతే మీరు చెప్పేది అబద్ధమని రుజువు చేస్తాను నేను. ఎంతమంది ఎంత మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు, రెండు తలంపుల మధ్యలో ఏలాడతారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి. ఎందుకు రెండు తలంపుల మధ్యలో కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు? రండి రుజువు చేస్తానని చెప్పి అందరినీ కర్మేలు పర్వతం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పర్వతం మీద ఆరాధన చేసి ఏలియా దహన బలి అర్పించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని మండుతూ వచ్చి ఆ దహన బలిని కాల్చేసింది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ బాప్టిజం. అది పరిశుద్ధాత్మ బాప్టిజం ఏలియా కట్టిన దహన బలిని కాల్చి దేవుడు నిజమన్న సంగతి రుజువు చేసింది. హల్లెలూయా. ఇక్కడ తీర్పు తీర్చు అగ్ని వచ్చింది 50 మంది దగ్గర, ఇక్కడ పరిశు అగ్ని వచ్చింది కర్మేలు పర్వతం పైన. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు తీర్పు తెచ్చబడి బూడిదైపోయారు, కానీ ఇక్కడ వీళ్ళు పరిశుద్ధపరచబడి దేవుడే యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎప్పుడు భూమిపైకి వచ్చినా ఆయన 2 అగ్నిలు తీసుకుని వస్తాడు. ఒకటి తీర్పు తీర్చే అగ్ని, ఒకటి పరిశుద్ధపరిచే అగ్ని. అందుకే దేవుడి చివరి కాలంలో ఆ ఏలియాని ఎందుకు పంపిస్తున్నాడంటే సంఘ శాఖలు ఎన్నో ఉన్నాయి, సంఘ సమితులు ఎన్నో ఉన్నాయి, 45,000 రకాల సంఘాలు విడివిడిగా వారి సిద్ధాంతాల ప్రకారం బోధించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడి చివరి కాలంలో ఏలియా ప్రవక్తను ఎందుకు పంపించాడంటే నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం ఏంటో తెలుసండి? ఈ వర్తమానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం మీద. ఏంటండి ఇది? ఈ బాప్టిజం పొందినోళ్ళే లోపల ఉన్న సాతాను కాల్చుకుంటారు. నువ్వు అగ్నితో కాల్చకుండా సాతాను సావడు. ఎన్ని పూజలు చేయి, ఎన్ని వ్రతాలు చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యం చదువు, ఎంత ప్రార్థన పాడు, ఎంత దశంభాగాలు అర్పించు, ఎంత నీతిగా బ్రతుకు, ఎన్ని రకాల నువ్వు కార్యాలు చేసినా నువ్వు చివరికి వచ్చేటప్పటికి నీ పాపంతో పుట్టావు, పాపంతోనే చచ్చిపోతావు. నువ్వు ఎన్ని చేసినా మారవు, నీ స్వభావం మారదు, నీ ఉద్దేశాలు మారవు, నీ యొక్క గుణలక్షణాలు కూడా మారవు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడో వాడి లోపల ఉన్న సాతాను చావడం. సాతాను చంపే ఒకే ఒక ఆయుధం, అది పరిశుద్ధాత్మ అగ్ని. ఏంటండి అది? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరు పొందుకుంటారో వారు లోపల ఉన్న సాతాను కాలిపోతాడు. కాలకుండా నువ్వు దాచుకున్నంత సేపు కూడా పాటలు పాడాను, ప్రార్థన చేస్తున్నాను, నీతిమంతుని అయిపోయాను, వాక్యం చదివాను, వర్తమానం చదివేస్తున్నాను, అన్నీ చదివేస్తున్నాను, నేను నీతిమంతుని అయిపోయాను అనుకుంటే శుద్ధ తప్పది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం ఎలా పొందుకోవాలో నేర్పించడానికి ఈరోజు దేవుడు ఒక పాస్టర్ని ఏర్పాటు చేశాడు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడని మీరు ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నారంటే, లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. చర్చికి ఎందుకు వస్తున్నారు మీరు? సరిచేయబడి ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుణ్ణి కలుసుకుని అక్కడ ఆయన దగ్గర పరిశుద్ధాత్మ బాప్టిజం ఉంది, దాన్ని పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. మందిరంలోకి నువ్వు ఎందుకు రావాలంటే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ బాప్టిజం ఎందుకు పొందుకోవాలంటే నీ లోపల ఉన్న సాతాను కాల్చబడాలంటే నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండా నీ లోపల ఉన్న సాతాను సావడం. నీ లోపల ఉన్న సాతాను సావకుండా నువ్వు పరలోకం వెళ్ళవు. సాతానికి పరలోకంలో అడుగుపెట్టే అధికారం లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఫస్ట్ నీ లోపల ఉన్న సాతాను చావాలి. నీ లోపల ఉన్న సాతాను సావాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నీ లోపల ఉన్న సాతాన్ని దేవుడు అగ్నితో కాల్చి తీర్పు తీర్చి నిన్ను పరిశుద్ధినిగా చేసి అప్పుడు నిన్ను మధ్యాకాశంలో తీసుకెళ్తాడు. ఇది పరలోకం వెళ్ళే ప్రాసెస్. ఇది
హల్లెలూయా. అయితే ఏదో అందరూ చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ ఏదో అలాగా అల్లుకున్నట్టు చాపాలన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఏం పొందుకోవాలో, ఏం కాల్చబడాలో, వాళ్ళు ఎందుకు పరిశుద్ధ పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఈ కాలం యొక్క ప్రవర్త ఏలియా వచ్చిన తర్వాత మనం ఏం పొందుకోవాలి, ఎందుకు మందిరంలోకి వెళ్ళాలి, ఆ మందిరంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా అన్ని విషయాలు వర్తమానం ద్వారా దేవుడు తెలియజేశాడు అనమాట. హల్లెలూయా. ఇవన్నీ మనము తెలుసుకొని, ఒక కాపరి, ఒక పాస్టర్ మీకు తెలియజేస్తున్నప్పుడు అవన్నీ చక్కగా తెలుసుకుని పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గరకు వచ్చి సరి చేసుకుని మీరు ఆత్మ సంబంధమైన మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవుడిని కలుసుకుని అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ద్వారా దేవుడు మాట ద్వారా నీకు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక మెత్తి మారాలంటే ఒక పాస్టర్ మార్చలేడు, ఒక బుక్ నిన్ను మార్చదు, ఒక సిద్ధాంతం నిన్ను మార్చదు, ఒక సంఘం నిన్ను మార్చదు, ఒక మతం నిన్ను మార్చదు, ఒక రాజకీయం నిన్ను మార్చదు, ఏ ఫిలాసఫీ నిన్ను మార్చదండి. నిన్ను మార్చాలంటే దేవుడు రావాలి. దేవుడు నిన్ను మార్చాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇది 100%కి 1000% రుజువు. అది సత్యం, 1000% సత్యం. అది నువ్వు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటావు. అయితే నీ ప్రయాణం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే నీ ప్రయాణం తెలియాలి కదా. హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ రూట్లో నుంచి ఎలాగ వెళ్తావో నీకు తెలిస్తేనే వెళ్తావు. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి నరసాపురం వెళ్ళి ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్ వెళ్ళి విజయవాడలోకి వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తే టికెట్ తీసుకోవాలి, అవన్నీ నీకు ప్రాసెస్ తెలిస్తేనే చక్కగా వెళ్తావు, ట్రైన్ ఎక్కుతావు, వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు. నీకు ట్రైన్ మార్గం తెలియాలి, నీకు ఏది ఎక్కాలో తెలియాలి, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియాలి. నువ్వు హైదరాబాద్ అని చెప్పి విశాఖపట్నం ట్రైన్ ఎక్కి తెలియకపోతే వెళ్ళిపోయి విశాఖపట్నం వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాలనుకున్నది హైదరాబాద్, నువ్వు తెలియకపోతే వెళ్ళి ఏదో ట్రైన్ కదా నేను చెప్తే అది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. అంటే నువ్వు గమ్యం నీకు తెలియాలి, నువ్వు ఎక్కే ట్రైన్ నీకు తెలియాలి, నీకు మార్గం తెలియాలి. అప్పుడు చక్కగా వెళ్ళి ఆ మార్గంలోకి వెళ్తావు, ఆ ట్రైన్ ఎక్కుతావు, చక్కగా నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటావు. గుడ్డిగా వెళ్ళావనుకో, గుడ్డోడు తోర చూపితే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి గుంటలాడతారు. అలాగా ఇప్పుడు ఈడికి పరలోకం ఎక్కడ ఉందో తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు, పరిశుద్ధ స్థలంలోకి ఎలాగెళ్ళాలో తెలియదు. ప్రజలకు మాత్రం ఉపదేశాలు ఉపన్యాసాలు చేసేసాడు అనుకోండి, ఈ గుడ్డోళ్ళందరికీ దోర చూపుతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి మొత్తం పాతాళమని పెద్ద గొయ్యిలో పడతారు వెళ్ళి. ఆమేన్. హల్లెలూయా. అందుచేత చక్కగా ఈ వర్తమానం మనకు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఎట్లా పొందుకోవాలో మనకు నేర్పిస్తుంది కనుక ఈ కాలం యొక్క ప్రవర్త ఏలియా వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకునే మార్గాన్ని మనకు తెలియజేసాడు కనుక జాగ్రత్తగా మనం చెవిని పెట్టి అప్పుడు దాన్ని మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనకు విశ్వాసం ద్వారా మార్గం తెలియజేయబడి మనము పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నిర్లక్ష్యంగా, అవిధేయతతో, అవిశ్వాసంతో మీరు విన్నారనుకోండి, నాకేం లాస్ కాదు, నేను చెప్తాను, నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే మీ ఇష్టం అది. కానీ మీరు కోల్పోయేది ఏంటంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు, అక్కడ క్రీస్తుని కలుసుకోలేరు. అప్పుడు మీ జీవన సంబంధమైన అస్సలైన పరిశుద్ధాత్మను కోల్పోయి పాతాళంలో పడ్డం తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదండి ఏం కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు. అది అగ్నిగుండంలో పడిపోయి ఆ ఆత్మలు అగ్ని ఆరదు, పురుగు సావదట. ఆ భయంకరమైన కార్యాల్లో మీరు మలమల మాడుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుందట మీరు ఏం నిర్లక్ష్యం చేశారు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఆ సమయంలో ఎందుకు వినలేదు, ఎందుకు పెడచెవిని పెట్టారు, ఎందుకు అవిశ్వాసంతో విన్నారు. ఇవన్నీ కూడా అప్పుడు ఆలోచించి ఏడుస్తారు. ఏడిస్తే ఫలితం ఏంటి, చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే సుఖం లేదు. ముందే ఆకులు క్రమంలో పట్టుకుంటే చక్కగా అగ్ని కాలుతుంది. మనం అంతా అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేసేసి అవిశ్వాసంతో మనం విని మనం అశ్రద్ధతో మనం దాన్ని పాటించకుండా అలాగే విడిచిపెట్టేస్తే దాని ప్రతిఫలం తర్వాత మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాన్ని మంచి ఒప్పుకోవడం ప్రయత్నం చేయండి. మీ జీవితాల్లో దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఏంటో మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఇక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదివాం. దేవుడు ఇక్కడ 2వ అధ్యాయం మనం చూసాం. లాస్ట్ వీక్ 1వ అధ్యాయం మొదటి రాకడ అని చెప్పాం. మొదటి రాకడలో ఏం జరిగింది,
దేవుడు వచ్చి తన భార్య కోసం ఏం చేశాడు? ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టి ఆ భార్యని ఎలా విమోచించడానికి ఆయన అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఇవన్నీ చూసాం. మొదటి అధ్యాయం అంతా ఏంటండి? మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్. ఇప్పుడు ఆ మొదటి రాకడలో ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టాడు ఆయన. వస్తీ దేశంలో అడుగుపెట్టాడు. వస్తీ రాజ్యంలో అడుగుపెట్టాడు. ఎందుకంటే వస్తీ ఆయన భార్య అయి ఉన్నది, వస్తీ ఆయన దేశం అయినది కనుక వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 7 పండగలు ప్రకటించి ఆ మొదటి రాకడలో వస్తీని ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు వస్తీ రాలేదు. ఆమె యేసుక్రీస్తు పండగలోనికి రాకుండా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి ఆ వస్తీ రాకుండా తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తన సొంత సిద్ధాంతాలతో ఆమె ముందుకు పోవడానికి ప్రయత్నం చేసింది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తూ ఉంటే ఈమె పరిశుద్ధాత్మ బాప్తిజం నాకు వద్దని చెప్పి ఏదో సొంత బ్రహ్మపక్ష ఆత్మను పొందుకొని ఆమె ఇష్టానుసారంగా గొంతులేయడానికో, లేకపోతే కళలను, దర్శనాలను, లేకపోతే భాషలను, లేకపోతే నీతి